వేసవి కాలం ఎండల తీవ్రతతో కరీంనగర్ నగర శివార్లోని డంప్ యార్డ్ లో మంటలు చెలరేగి విపరీతమైన పొగతో కూడిన కాలుష్యం రావడం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు మరియు సమీపంలో ఉన్న రాజీవ్ రహదారిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై స్పందించిన రాష్ట్ర రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు నెడిపల్లి అశోక్ రావు, మల్లికార్జున, రాజేందర్, కట్ల సతీష్ డంప్ యార్డ్ ను సందర్శించడం జరిగింది. మంటలు చెలరేగడం వలన కలుగుతున్న ఇబ్బందులకు గల కారణాలను పరిశీలించిన నాయకులు సమస్య తీవ్రతను మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్ తో ఫోన్ లైన్ లో మాట్లాడడం జరిగింది. సమస్య పరిష్కారం విశ్లేషణ జరిపి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించడం జరిగింది. మంటలు విస్తరించకుండా వస్తున్న పొగ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? గతంలో ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు మేము 600 కోట్లు 700 కోట్లు తీసుకొచ్చినా అంటుండు. మరి ఆ డబ్బులు ఏం చేశారు? దీనికి ఖర్చు పెట్టిన డబ్బులు ఎటుపోయినాయి? ఏదైతే డంప్ యార్డ్ కొరకు స్మార్ట్ సిటీ కింద నిధులు శాంక్షన్ అయినాయి, మరి ఆ డబ్బులు ఎటుపోయినాయి? ఒకవేళ కాంట్రాక్టర్ ఎటుపోయిండు? ఎందుకు ఆపేసిండు? ఈ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చిండు? మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? మున్సిపల్ పాలక వర్గం 10 సంవత్సరాలకెళ్లి బీఆర్ఎస్ పాలక వర్గం ఉంది. మరి ఇది స్మార్ట్ సిటీ కింద పనిచేయదా? ఒక రోడ్లు తీసి రోడ్లు వేయడమే స్మార్ట్ సిటీయా? ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ నాయకులకు లేదా అని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు దీని మీద కలెక్టర్ గారితో చర్చించారు. త్వరలో ఏదైతే దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ అధికారులతో చర్చలు జరుపుతుంది. త్వరలో పరిష్కారం అవుతుంది. దీనికి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ప్రజలు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే 100 కోట్లు శాంక్షన్ అయినా కూడా ఈ బయోమెట్రిక్ సంబంధించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, దీని మీద వారిపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.